మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగిందో. సో ఇప్పుడు ట్రెడిషనల్ వేలో ఎలాంటి ఎక్సర్సైజ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనతో పాటు ఉన్నారు మెహర్ గారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. సో చాలా వరకు మీరు ముద్గర్ తోటి మాకు ఎక్సర్సైజెస్ చేసి చూపించారు. సో ఇప్పుడు ట్రెడిషనల్ వేలో వెయిట్ లాస్ ఎస్పెషల్లీ మాకు కావాల్సింది కూడా అదే, వెయిట్ లాస్ని ఎలా తగ్గించుకోవచ్చు? సో ముందుగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి సూర్య నమస్కారాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో సూర్య నమస్కారాస్ ట్రెడిషనల్గా మనందరికీ తెలిసినవే. సో మన పూర్వీకులు సూర్య భగవానుడికి కృతజ్ఞత భావంతో ఈ సూర్య నమస్కారాస్ని డిజైన్ చేశారు. సో ఈ సూర్య నమస్కారాస్ చేయడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా అవుతుంది, మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయి, బాడీలో స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. సో ఈ సూర్య నమస్కారాస్లో మనకి టోటల్ 12 స్టెప్స్ ఉంటాయి. సో 12 స్టెప్స్ ఏంటి అనేవి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా ఇలా కాళ్ళు 2 కలపాలి, చేతులు ఇలా నమస్కార ముద్రలో పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, స్లోలీ ఇన్హేల్ అండ్ బ్యాక్ బెండ్, 2 చేతులు ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. థర్డ్ స్టెప్, కంప్లీట్లీ బెండ్ ఫార్వర్డ్. స్టెప్ 4, రైట్ లెగ్ బ్యాక్, ముందుకు చూడాలి ఇలా. స్టెప్ 5, పర్వతాసన, ఇలా మౌంటైన్ పోజ్, మన బాడీతో ఇలా ఒక మౌంటైన్ ఫామ్ చేయాలి. స్టెప్ 6, అష్టాంగ నమస్కార్, 2 నీస్ కింద పెట్టుకోవాలి, చెస్ట్ అండ్ చిన్ కింద టచ్ అవ్వాలి. స్టెప్ 7, భుజంగాసన, అప్పర్ బాడీ పూర్తిగా పైకి, తల పైకి లిఫ్ట్ చేయాలి. స్టెప్ 7, మళ్ళీ పర్వతాసన. స్టెప్ 8, కాలు ముందుకి, దీన్ని అశ్వసంచాలనాసన అని అంటారు. సో ఈ కాలు మీకు ఎంత వీలైతే అంత ముందుకి స్ట్రెచ్ చేయాలి. స్టెప్ 9, పాదహస్తాసన, కంప్లీట్గా బెండ్ అవ్వాలి. అండ్ దెన్ హ్యాండ్స్ అప్, బ్యాక్ బెండ్, అండ్ ఫైనలీ నమస్కార. సో ఇలా టోటల్గా సూర్య నమస్కార్స్లో 12 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఈ 12 స్టెప్స్ అన్నీ కలిపి 1 రౌండ్ అంటారు. సో ఇలా మనం రోజుకి ఒక 10 to 20 రౌండ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా అవుతుంది, అండ్ ఓవరాల్గా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. సో వెయిట్ లాస్కి ఇంకొక అద్భుతమైన ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ సపాటే వర్కౌట్. సో సపాటే అంటారు దీన్ని. సో ఇది ఒక మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్. సో ఇది హెవీ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్. మనకి నార్మల్గా బర్పీస్ ఎలా చేస్తామో వెస్టర్న్ ఎక్సర్సైజెస్లో, సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తాం. సో ఇది చాలా హై క్యాలరీ బర్నింగ్ అండ్ వెయిట్ లాస్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ సపాటే ఎలా చేయాలి చూడండి. కాళ్ళు 2 కలపాలి. సో ముందుగా ఇలా పూర్తిగా కింద కూర్చొని హ్యాండ్స్ మ్యాట్ పైన పెట్టుకొని వెనక్కి జంప్ చేయాలి. జంప్ చేసి ఇలా పుషప్ చేసి బ్యాక్ బెండ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చి పైకి లేవాలి. సో ఇది 1 రౌండ్. సో ఇలా ఒక 10 to 15 రౌండ్స్ చేయాలి. ఇలా 1, 2, 3, 4, 5. సో దీన్నే సపాటే అంటారు. సో ఇది చేయడం వల్ల చాలా క్యాలరీ బర్నింగ్ అవుతుంది అండ్ చాలా హార్ట్ పంపింగ్ అనేది బాగా పెరుగుతుంది. సో హార్ట్ బీట్ లెవెల్స్ పెరుగుతాయి, బ్రీదింగ్ ఫాస్ట్ అవుతుంది, దానివల్ల క్యాలరీస్ బాగా బర్న్ అయ్యి వెయిట్ లాస్ బాగా జరుగుతుంది. సో నెక్స్ట్, వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకొక 3వ ఎక్సర్సైజ్, చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, దీన్నే హనుమాన్ దండ్ అంటారు. ఓకే, సో హనుమాన్ దండ్ ఇది చేయడం వల్ల బాడీలో వెయిట్ లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీలో స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది, ముఖ్యంగా అప్పర్ బాడీలో మంచి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎలా చేయాలి చూడండి. సో 2 చేతులు దగ్గరికి తీసుకోవాలి, ఇలా ఇలా పర్వతాసనాలోకి రావాలి, మౌంటైన్ పోజ్ అంటారు. సో కాలు ముందుకి స్ట్రెచ్ చేసుకోవాలి, మీకు ఎంత వీలైతే అంత ముందుకి స్ట్రెచ్ చేసుకొని ఇలా పుషప్ చేసి బ్యాక్ బెండ్ చేసి వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఆపోజిట్ లెగ్ సేమ్,
పుషప్, బ్యాక్ బెండ్, మళ్ళీ గో బ్యాక్. సో ఇలా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇలా ఒక 10 to 20 టైమ్స్ చేస్తుండాలి. మీకు బాగా ప్రాక్టీస్ వచ్చింది అంటే దీన్నే ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఇలా 1 2 3 4 5. సో ఇలా రెగ్యులర్గా ఈ హనుమాన్ దండ్ చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది, బాడీ మంచి షేప్ వస్తుంది, మంచి మజిల్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి you. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇలాంటి ట్రెడిషనల్ వేలో మనకి ఎక్సర్సైజ్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కనుక యూజ్ అయినట్లయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.